వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఐఐటీ బాబా అభయ్ సింగ్ గారు మహాకుంభమేళలో ఒక వెలుగు వెలిగారు. ఐఐటీ బాబా అమ్మాయిని ప్రేమించడం వల్ల బాబాగా మారారని కొంతమంది, మరికొంతమంది తమ తల్లిదండ్రులు చిన్నతనంలో నుండి తరచుగా గొడవ పడడం ద్వారా బాబాగా మారారని మరికొంతమంది అంటున్నారు. వీటిలో ఏది నిజమో ఈ వీడియోలో తెలుసుకుందాము. సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అభయ్ సింగ్ హర్యానా రాష్ట్రానికి చెందిన వ్యక్తి. భారతదేశంలో అతిపెద్ద విద్యా సంస్థ అయినటువంటి ఐఐటి బాంబేలో ఏరోస్పేస్ ఇంజనీరింగ్లో డిగ్రీ తెచ్చుకున్నారు. అయితే విద్యాభ్యాసం తరువాత నెలకు 3 లక్షల ప్యాకేజీతో 4 సంవత్సరాల పాటు విదేశాలలో ఉద్యోగం చేశారు. అయితే తను ఉద్యోగం చేసే సమయంలో ఒక అమ్మాయిని ప్రేమించారు. ఆ అమ్మాయితో పెళ్లి జీవితం కూడా ఊహించుకున్నారు. కానీ ఆ అమ్మాయి తనతో ఏ విషయం చెప్పకుండా వేరే వాళ్ళని పెళ్లి చేసుకొని వెళ్ళిపోయారు. ఆ తరువాత అభయ్ సింగ్ తాగుడు వంటి చెడు వ్యసనాలకు అలవాటు అయ్యారు. తమ తల్లిదండ్రులు ఇంటికి పిలిచి వేరే అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేస్తాము అని చెప్పడంతో ఇంట్లో నుండి వెళ్ళిపోయారట. ఆ తరువాత కాశీ చేరుకున్న అభయ్ సింగ్ గారు అనేక ప్రదేశాలను దర్శించుకున్నారట. ధ్యానం వంటివి చేసి తన జీవితాన్ని శివునికి అర్పించాలని అనుకున్నారు. అయితే మహాకుంభమేళా ప్రయాగరాజ్‌లో ఒక రిపోర్టర్ మాట్లాడించడంతో తను భారతదేశం యొక్క సంస్కృతి గురించి వివరించారట. తన నిజ జీవితంలో జరిగిన వివరాలు బయటికి వచ్చాయి. ఐఐటీ బాబా ఎన్నో దేవస్థానాలను దర్శించుకున్నారట. ఐఐటీ బాబా ఇలా సాధుగా మారిన తరువాత తన జీవితం ప్రశాంతంగా ఉందని చెప్పుకోవచ్చారట. సో ఫ్రెండ్స్, ఈ వీడియో ఇన్ఫర్మేటివ్‌గా ఉంటే లైక్ చేయండి అండ్ మరిన్ని వీడియోల కోసం ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.